తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ ఒక అద్భుతమైన తీపి కబురే చెప్పింది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రంగా తగ్గిపోయాయి. వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతూ ఉండడంతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అడపాదడపా వర్షాలు తప్ప సరైన వానలైతే లేవు. పొలాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వాతావరణ శాఖ వెల్లడించిన తాజా బులెటిన్ అందరిలో కూడా ఒక కొత్త ఆశలైతే చిగురింపజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది. సముద్రంలో ఏర్పడిన బలమైన ఉపరితల ఆవర్తన ప్రభావమే ఈ వర్షాలకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక బలమైన ఉపరితల ఆవర్తనం నిలకడగా కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం వల్ల వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. దీనికి తోడు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర భారత ద్వీపకల్ప ప్రాంతాల్లో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో షియర్ జోన్ విస్తరించింది. ఈ రెండు రకాల బలమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడటానికి పూర్తి అనుకూల వాతావరణం అయితే ఏర్పడింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం, సోమవారం, మంగళవారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన బలమైన జల్లులు కురిసే అవకాశం కూడా ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా రానున్న 3 రోజుల పాటు 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రతకు పాత చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రకటనల బోర్డులు కూలిపోయే ప్రమాదం ఉంది. ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో బయట ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద నిలబడ్డం కావచ్చు, అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర ఉండటం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈసారి కురిసే వానలు ఎల్నినో ప్రభావంతో కూడుకుని ఉండే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా కూడా కుండపోత వర్షాలు పడతాయి. ఉన్నట్టుండి భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగే ప్రమాదం పొంచుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, సముద్ర తీర ప్రాంత ప్రజలు తీవ్రంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. తీరంలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం చాలా బెటర్ అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు.